ఈరోజు మన ఛానల్లో క్రీమీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. 1 టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిందంతా మంచి నూనె యాడ్ చేసుకోవాలి. మంచి నూనె ఎక్కువైనా ప్రాబ్లం లేదు, బాగుంటుంది. ఈ విధంగా నేను 3 and 4 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ నార్మల్గా మనం కర్రీస్లోకి మిరపకాయల్ని పొడుగ్గా చీలుకుంటాం కదా, దీంట్లో చిన్న ముక్కలుగా చేయండి. నేను 6 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. మన స్పైసీ ఎక్కువైనా ప్రాబ్లం లేదు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 6 వేసుకున్నాను. తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకున్నానండి. చేసుకున్న మనం ఇంట్లో చేసుకునేది అయితే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద టమాటాలని యాడ్ చేసుకోవాలి. అవంతా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండ్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అనేది వేసుకొని మనం ఈ మసాలాలంతా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఇలాగ కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అనేది ఈ మసాలాలో వేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టే వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి, పైనుంచి కిందకి. కంప్లీట్గా ఈ చికెన్కి ఆ మసాలా అంతా ఎక్కే వరకు మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్లీట్గా చికెన్కి ప్రతి ఒక్క పీస్కి మసాలా అనేది ఎక్కాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత నేను 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఈ సాల్ట్ ముందు వేయడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం పీస్ అంతా ఉడుకుతుంది. ఈ విధంగా మనకి చికెన్ ఈ విధంగా వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. మూత పెట్టుకుని వదిలేసారంటే మాడిపోతుంది. సో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ అయితే క్రీము ముందు వేసుకున్నానండి, ఫ్రెష్ క్రీము. సో ముందు ఒక 1/2 టీ స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా కుక్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇలా చేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ అనేది మిస్ అయింది. సో మీరైతే ఫస్ట్ కర్డ్ వేసుకొని కర్డ్ అంతా కుక్ అయిన తర్వాత అప్పుడు క్రీమ్ వేసుకోండి. సో ఈ విధంగా 1/2 కప్ అనేది వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని అది కూడా వేసుకోండి. సో అప్పుడు ఆ కర్డ్ ప్లస్ కర్డ్ వాటర్లో చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ మీకు టేస్ట్కి తగినంత గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని మొత్తం చికెన్ మొత్తం అంతా కుక్ అయ్యే వరకు దగ్గర ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. లాస్ట్లో సాల్ట్ ఎలా సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్రీమీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.